అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నెల కంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంచెం గ్యాప్ వచ్చింది వీడియోకి, బిజీగా ఉండడం వల్ల పెట్టలేకపోయాను. పండగలు కదండి. మన వెన్నెల కంటి కిచెన్లో ఏం చూపించబోతున్నాను అంటే, మనకి ఈ పచ్చడి చేసుకోవడానికి రోల్ అవసరం లేదు, మిక్సీ అవసరం లేదు. పచ్చడి చేసుకోవాలంటే రోలో మిక్సీనో కంపల్సరీ ఉండాలి కదా. మరి ఆ రెండూ లేకుండా ఈరోజు నేను పచ్చడి చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండి, పాతకాలంలో ఇలాగే చేసుకునేవారు. ఏంటండి ప్రతి చాలా మటుకు వీడియోలన్నీ కూడా పాతకాలం పద్ధతి అంటే, అవునండి. ఇప్పుడు మన తరం చేసే వంటలు డిఫరెంట్గా ఉంటాయి, పాతకాలం వాళ్ళు చేసే వంటలు డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆ టైప్లోనే నేను మీకు చూపించబోతున్నాను అనమాట. మరి చూసేద్దామా? మరి చూసే ముందు అందరూ కూడా వెన్నెల కంటి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అదేనండి, వంకాయ పచ్చడి అండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. మిక్సీ అక్కర్లేదు దీనికి, రోకలి ఏమీ అవసరం లేదనమాట. ఈజీగా చేసుకునేటటువంటి వంట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పాతకాలంలో అయితే ఈ వంకాయని కుంపటి మీద కాల్చేవాళ్ళు. ఇప్పుడు మనకి కుంపట్లు లేవు కాబట్టి నేను చక్కగా, చూసారా, ఈ పెద్ద వంకాయలు తీసుకోవాలి మనం. చిన్న వంకాయలు కాకుండా ప్రత్యేకంగా ఈ వంకాయలు పచ్చడికే పండిస్తారనమాట. ఇప్పుడు ఏం చేద్దాము అంటే, నేను స్టవ్ వెలిగించేసుకొని ఈ వంకాయని మనము దీని మీద సన్న మంట మీద బాగా కాల్చాలండి. అందరికీ తెలుసు, కానీ చేసే పద్ధతి ఒక్కొక్కరు కొంచెం డిఫరెంట్గా చేస్తారు. కాబట్టి నేను చేసే పద్ధతిలో ఒకసారి చేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ వంకాయని అయితే మనము సన్న మంట మీద బాగా కాల్చేసేయాలి. అలా ఒత్తితే మెత్తబడేలాగా ఉండాలి. చాలా ఈజీ, తొందరగా చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం ఏదో అర్జెంటుగా వెళ్ళిపోవాలి, అప్పుడే మిక్సీ పాడైపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేసుకోవాలో తోచదు. చక్కగా ఇలాంటి పచ్చడి చేసుకుని తిన్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది. మరి ఇలా కాల్చేసాం కదండి వంకాయని, ఇది కొంచెం బాగా చల్లారి పెట్టుకోవాలి. ఎందుకంటే వేడి మీద ఉంది కదా. చల్లారాక ఇలా 5 నిమిషాలు పక్కన పెట్టుకొని, బాగా చల్లారిపోయిందండి. దీన్ని ఏం చేయాలి అంటే, మనము కొంచెం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చక్కగా పైన పొట్టంతా కూడా తీసేసేయాలి. మనము వాటర్ దగ్గర పెట్టుకొని ఇలాగా పొట్టంతా తీసేసి ఒకసారి లోపల చూడాలండి. ఒక్కొక్కసారి పురుగులు ఉంటాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే, స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. నూనె బాగా వేడెక్కాక ఒక 3 ఎండుమిరపకాయలు వేయాలి. అలాగే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, పోపు సామాన్లన్నీ వేసుకోవాలండి. అది రెగ్యులర్గా మనం ప్రతిదానికి వేసేదే కదండి పోపు. అలాగే దీంట్లో కూడా ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసేసి బాగా వేగనివ్వాలి. దీంట్లో మనం కొంచెం ఇంగువ, అలాగే పచ్చిమిరపకాయలు ఈ పచ్చడికి మెయిన్ ఇంపార్టెంట్. ఒక 5-6 పచ్చిమిరపకాయలు, ఇంగువ కూడా కొంచెం దట్టిస్తే బాగుంటుంది. బాగా వేగనివ్వాలండి. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాలి. బాగా వేయించాక స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వాలి. ఈలోపు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ అంతా కూడా ఒలిచి పక్కన పెట్టుకున్నాము. అలాగే పోపు వేసేసి ఒక గిన్నెలో చల్లార్చి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం పసుపు, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేశాను. పసుపు, ఉప్పు వేశాక ఆ గిన్నెలోనే బాగా మిరపకాయలు అన్నీ మనం వేయించాం కదండి, అలాగా మనం చేతితోటే అలా నలిపేస్తే మొత్తం కూడా స్మాష్ అయిపోతుంది. అలా స్మాష్ అయ్యేదాకా చక్కగా మనం అలా నలిపేసేయాలి. ఇప్పుడు మిక్సీలు వచ్చాయండి. పూర్వకాలం వంకాయ పచ్చడి, అలాగే టమాటా పచ్చడి ఇలాగే చేసుకునేవారు. చక్కగా కాల్చేసి బాగా ఆ కాల్చిన టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా బాగా నలిపేసేసి, పోపేసి బాగా నలిపేసేసి, దీంట్లో ఏదైతే ఇప్పుడు మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఫైనల్లీ ఆ చింతపండు రసం కూడా కొంచెం దీంట్లో వేసేసేయాలి. నానబెట్టుకున్నటువంటి చింతపండు బాగా అలా పిసికేసి అలాగా గుజ్జు మాత్రమే దాంట్లో వేయాలి.
మనము ఉప్పు పసుపు వేసాం కాబట్టి దీనికి తొందరగా స్మాష్ అయిపోతుందండి. ఇక రోట్లో వేసి దంచాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా ఏంటి అంటే మనం ఈ పచ్చిమిరపకాయలు అలా మనకి అన్నంలో కలుపుకొని తింటూ అలా వస్తూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే గుజ్జు ఉందో అది కూడా మనం దాంట్లో కలిపేసేయాలి. చూసారా అండి, బాగా వంకాయ కూడా బాగా అలా నలిపేసి దాంట్లో వేసేసి బాగా కలిపేసేయడమే. చాలా ఈజీ అండి. నిజంగా ఈ టేస్ట్ మనం మిక్సీలో వేస్తే రాదండి, అంత బాగుంటుంది. చక్కగా అంటే మనకి ఆ పచ్చిమిరపకాయలు అలా తగులుతూ ఉంటాయి, పోపు గింజలు తగులుతూ ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం ఫైనల్లీ ఏంటంటే బాగా కలిపేసాం కాబట్టి పైన కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే వంకాయ పచ్చడి చేసుకొని తినాలి. మనము మిక్సీలో వేసిన రోట్లో దంచినా కూడా ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఈ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ వెన్నెలకంటి కిచెన్. నీకు మనసు ఇచ్చా, ఇచ్చినప్పుడే నచ్చా, కనులు కబురు తెచ్చా, తెలుసు నీకది తెలుగు ఆడపడుచు, తెలుపలేదు మనసు మహా తెలియనట్టు, నటన ఏలది వెన్నెల్లో గోదారి, తెన్నెల్లో నన్ను తరగల్లే నురగల్లే, ఏనాడు తాకేసి తడిపేసి పోలేదుగా.